పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండమే అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్ని గుండమే అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకోని పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రభు పేరిట మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. మీరు చేసే ప్రార్థన బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. సువార్త దండయాత్ర జరుగుతుంది, సంఘ పరిచర్య జరుగుతుంది. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మంచిదండి. ఈ ప్రశస్తమైన సమయంలో మన పరమందున్న తండ్రికి స్తోత్రము, ఘనత కలుగును గాక. దేవుడు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి కాపాడును గాక. ఈరోజు మనం బైబిలు గ్రంథములో నుండి లూకాసు వార్త 21:36 వచనాన్ని వాగ్దానముగా చదువుకుందాం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. ఈరోజు వాగ్దానం మెలకుగా ఉండుడి. ఈ వాగ్దానమును దేవుడు మన వినికుడిలో దీవించి అనేకులకు వ్యాపింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిన్నటి సమయాన్న మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగునను, మరలా మీ యొద్దకు వచ్చి మిమ్మలను నేను తీసుకుని పోవుదనని దేవుని కుమారుడైన యేసు ప్రభువారు మనకు చేసిన వాగ్దానాన్ని నిన్నటి సమయమున మనం విన్నాం. అయితే ప్రభు మన కొరకు వస్తున్నారు. భూమి మీద విశ్వసించి ఆయనలో జీవిస్తున్నాం. అయితే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? మెలకువ అన్నారు. మెలకువ అనే విషయం చాలా పెద్ద సంగతి, ఒకటి కాదు. అవి అన్నిటి గురించి చెప్పుట ఇప్పుడు సమయం కాదు. కానీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. మీరు సొంతంగా లూకాసు వార్త మొదటి 21వ అధ్యాయము అంతా చదవండి. ఇక్కడున్న భాగాలు చూడండి. పోని అంటే 21వ అధ్యాయములో చాలా సంగతులు ఆయన చెప్పినారు. ఆయన రాకడలో జరిగే సంభవాలు, ఆయన రాకడలో జరిగే సంభవాలు మరలా ముందు అధ్యాయాల్లో కూడా ఆయన పలికినారు. ఉదాహరణకు మీరు 18వ అధ్యాయంలోనికి వెళ్ళండి. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అన్నారు. ఆ మాట తీసుకోండి చాలు. ఇదంతా కూడా నేను మీకు చెప్పేది, మనము ప్రభువుని నమ్మము, వ్యక్తిగతంగా మనముగా ప్రభువులో ఎలా ఉండాలి, మనము ఇతరులు ఎలాగా సిద్ధపాటులోనికి నడిపించాలి, ఈ సంగతులను మాత్రమే మీరు అవగాహన పొందాలని క్లుప్తంగా మీకు ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి విశ్వాసం విషయంలో మెలకుగా ఉండాల. ప్రపంచంలో
చాలా చాలా సంగతులు సంభవిస్తున్నవి. వాటి విషయంలో మెలకుగుండాల. మూడవది, ప్రార్థన లేమి వలన విశ్వాస విషయంలో బలహీనులముగా ఉంటాం. కాబట్టి జరగబోయేవి ఇవన్నీ కూడా తప్పించుకోవాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఇది దేవుని కుమారుడు యేసు ప్రభు మనకు ఆజ్ఞాపించినారు. మెలకుగా ఉండి ప్రార్థన నీ జీవితంలో, నా జీవితంలో లేని ఎడల మనము సాతానుకు చిక్కుతాం, తప్పించుకోలేం. అది గుర్తుపెట్టుకోండి. రెండవది, మనం అన్యుల చేత దూషించబడతాం. అది ఎలాగో మీకు ఒక్క సందర్భాన్ని గుర్తు చేస్తాను. యోనా గ్రంథానికి మీరు వెళితే, యోనా వెళ్ళమని దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్లకుండా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. స్పెయిన్ దేశానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఓడ మీదకి విపత్తును కలగజేసినాడు. ఓడనాయకుడు అందరితో అన్నాడు, మరి అందరూ అన్ని దేవుల్ని నమ్మండి, పూజించండి, ఆరాధించండి అని చెప్పాడు. ఎవరి ఇష్ట దైవాన్ని వారు అందరూ మొక్కుతున్నారు అనుకుందాం, ప్రార్థిస్తున్నారు అనుకుందాం. కానీ భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని ప్రవక్త అయిన యోనా ఆ వాడ కింద దిగుబాగున ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. వాడ నాయకుడు అన్యుడు వెళ్ళి ఆత్మీయుణ్ణి ఏమన్నారు? ఓయి నిద్రపోతా. ఈ మాట గమనించండి. ప్రార్థన లేనిచో నువ్వు ఆత్మ సంబంధంగా ఏది తప్పించుకోలేవు. కాబట్టి నీ మీదకి ప్రళయం వస్తుంది. కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా మనం భూమి మీద ఉన్నాం. అనుదినము బైబిలు పఠనం, అనుదినము ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటే తప్పగా జరగబో అన్నిటినీ తప్పించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు రక్షకుడు. ఆయన మనలను రక్షిస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నప్పుడు నీవు ఆయన యందు బహు విశ్వాసంతో నిలబడి ఉంటుము. ప్రభు నిన్ను, నీ కుటుంబమును తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడా, నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం. ఈ దినమందు జరగబోవు అన్నిటినీ తప్పించుకొనుటకు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడనే వాగ్దానాన్ని, దాని యొక్క విషయాలు మేము విన్నాం నాయన. మా సహోదరులు, మా సహోదరులు, అలాగే నేనును అందరమును ఎక్కువగా ప్రార్థించుకునే భాగ్యము, ప్రార్థన ఆత్మను మా అందరిపైనను కుమ్మరించండి. ఆనాడు దావీదు, అలాగే ఇంకా గొప్ప గొప్ప వారు ఎక్కువగా ప్రార్థనతో గడిపినట్లుగా మేము కూడా గడుపుటకు సహాయం చేయండి. పగలంతయును మీ కుమారుడు సువార్తను ప్రకటించినారు, రాత్రంతయును ప్రార్థన చేసినారు. మేము కూడా ప్రార్థన చేస్తూ మా డ్యూటీలు వెలిగించుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ దినమందు మా కుటుంబాలలో ఉన్న దీన వ్యవస్థను మీరు జ్ఞాపకము చేసుకోండి. నీ ప్రియ బిడ్డలుగా మేము ఎలా బ్రతకాలో, ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి, మా సమస్యలు ఎలా తీర్చుకోవాలి నాయన. నీవు తప్ప నువ్వు చేయకపోతే మేమేమీ చేయలేం. కాబట్టి ఈ దినమందు మా ప్రియులు ఆసుపత్రిలో ఉన్నారు. వారికున్న గుండె సంబంధమైన వ్యాధులతో పోరాడుతున్నారు. శరీర సంబంధమైన ఆయా రుగ్మతలతో పోరాడుతూ నీ సహాయాన్ని కోరుతుంటుండగా వెంటిలేటర్ల పైన ఉన్న ప్రతి రోగిని స్వస్థతపరిచి ఇంటికి చేర్చండి నాయన. ఆయా కుటుంబాల్లో భార్య భర్తల మధ్యన మంచి అండర్స్టాండ్ ఉండటానికి సహాయం చేయమని
ప్రార్థన చేస్తున్నాం. ఎవరు విడిపోకుండా కలిసిమెలిసి ఉండే భాగ్యము మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మారు మనసు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన కుమార్తెలు వివాహాలయ్యి చాలా దినాలైనా చాలా సంవత్సరాలైనా గర్భఫలములు లేక అవమానముతో దిగులుతో వాళ్ళు మీ కొరకై చూస్తున్నారు నాయన. వారు మెడిసిన్ వాడినను ఏయో సలహాలు పొందుకొని ఉండినను కేవలము నీ దయ నీ కరుణ లేనిచో వారు ఏమాత్రము గర్భవతులుగా మారరు నాయన. కనుక నీవే కృప చూపించండి. 99 ఏళ్ల వయస్సులో అబ్రహాము భార్యను మీరు నాయన మరి గర్భవతిగా చేసినారు. వారిరువురు మృత తుల్యమైన శరీరాలతో ఉండినను వారిని మీరు కరుణించినట్లుగా ఈ దినాన్న అనేక మందిని మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, కుటుంబాలలో ఇంకను నమ్మని వారు నమ్ముకుని నీకు సాక్షులై ఉండుటకు సహాయం చేయండి. మరలా మీరు త్వరగా రాబోతుంటుండగా మిమ్మలను సిద్ధపరచబడిన పెండ్లి కుమారుణ్ణి ఎలా ఎదుర్కొంటుందో అలా ఎదుర్కొనే కృప నాకు దయచేయండి. మమ్మలను దీవించండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుండి నడిపించును గాక. ఆమేన్.